ఈ సిలబస్ అంతా వేరే ఫిన్టెక్ ఎంబీఏ కాలేజెస్లో ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు కదా. అన్న ప్రాస్పెక్టస్ ఉండడం వేరు, స్టూడెంట్ మైండ్లోకి ఎక్కించడం వేరు. అవి డిఫరెన్స్. ఇప్పుడు మేము ఎక్సెల్ చెప్తాం, అట్లీస్ట్ 150 అవర్స్ చెప్తాం. వేరే కాలేజెస్లో 4 అవర్స్ చెప్తారు, అయిపోయింది అంటారు. డెరివేటివ్స్ 20 డేస్ చెప్తాను నేను, వేరే కాలేజెస్లో 2 అవర్స్ కూడా చెప్పరు. సో ఈ సిలబస్ నేను ఎక్కించిన స్టూడెంట్స్కి అనేదానికి ప్రూఫ్ ఏంటి? థర్డ్ పార్టీ, ఇప్పుడు పీజీడీఎం కాలేజెస్ సర్టిఫికేట్ వాళ్ళే ఇస్తారు, పాస్ వాళ్ళే చేస్తారు, ఫీజు కట్టారు కాబట్టి ఎవరిని ఫెయిల్ చేయరు. థర్డ్ పార్టీ అంటే ఫైనాన్స్ సర్టిఫికేషన్స్ ఇచ్చే పార్టీ ఇండియాలో ఎవరు? సెబీ. వాళ్ళ ఎన్ఐఎస్ఎం నుంచి వీ విల్ రైట్ అండ్ పాస్ 6 ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్. వెరీ నైస్. స్టూడెంట్ మైండ్లో ఎక్కింది అనే ప్రూఫ్ ఇది. ఈ సర్టిఫికేషన్స్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సిలబస్ ఐ టోల్డ్. 6 సర్టిఫికేషన్స్ వి గెట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ యూఎస్ఏ. మైక్రోసాఫ్ట్ టెస్ట్ సెంటర్కి పోయి వాడు లైవ్ రికార్డింగ్లో ఎగ్జామ్ రాయాలి. ఈ సర్టిఫికేషన్స్ 12 సర్టిఫికేషన్స్ చేయించే బీ స్కూల్ ఇండియాలో ఉందని చెప్పన్నా. ఒక్కటే ఒక బీ స్కూల్, ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్. ప్రాస్పెక్టస్ ఉండడం కాదు, స్టూడెంట్ మైండ్లోకి ఎక్కిస్తాను నేను. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఎంబీఏ ఫిన్టెక్ అని వేరే కాలేజెస్లో ఎక్కడైనా ఉంటే ఉండనివ్వండి, కానీ వాళ్ళు 2 ఎగ్జామ్స్ పాస్ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ దెమ్ టు రైట్ పవర్ బిఐ అంటే ఏందంటారు? 2 గంటల్లో చెప్తే అయిపోద్ది. అది కాదు, 200 గంటలు చెప్తాం మేము. ఎస్క్యూఎల్ క్వశ్చన్లు అడగండి, కోడింగ్ రాయమని తెలియదు, డెరివేటివ్స్ చూపించమని లైవ్లో తెలియదు. సో వాడు ప్రాస్పెక్టస్ చూసి ఇది నాకు వచ్చి అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఒక పీడిఎఫ్ బుక్ కొనుక్కున్నారు ఆన్లైన్లో, ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేశారు, మీ మైండ్లో ఉంటుంది, అది ల్యాప్టాప్లోనే ఉంటుంది. అట్లాగా ప్రాస్పెక్టస్ ఉండడం వేరు, స్టూడెంట్స్ మైండ్లో ఉండడం వేరు. అది ఎక్కించడమే నా పని. ఆడు ఎక్కించేదాకా వాడిని ఫాలో అప్ చేసి 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 వాడు జాబ్ వచ్చిన రోజు థ్యాంక్ యూ సార్ మీ వల్ల జాబ్ వచ్చింది అంటాడు. సో అగైన్ చెప్తున్నాను కదా, ప్రాస్పెక్టస్లో చూసి అసలు మోసపోవద్దు.